టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27 తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు పర్యటన కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు పర్యటన సాగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ చేశారు. 27 నుంచి 31 వరకు అంటున్నారు. అలాగే ప్రతిరోజు 3 లేదా 4 నియోజకవర్గాలని కవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ప్లానింగ్ తాలూకు డీటెయిల్స్ ఏంటి? సంతోషి, ఈ ఎన్నికలకు సంబంధించి మరి మొత్తంగా రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు అయితే అభ్యర్థులు ఖరారు చేసి ఇంకా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్ అయితే ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసేందుకు చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైందని చెప్పుకోవచ్చు. ఆయన ముఖ్యంగా ఏదైతే ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార సభను ప్రారంభించాలని ఇంతకు ముందే అనుకున్నారు. ఇంతకు ముందు కూడా ఈ వార్త అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు షెడ్యూల్ అయితే ఖరారైంది. షెడ్యూల్ ఖరారు దాని నిమిత్తం ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఈ ఏదైతే 27 నుంచి 31 వరకు పర్యటనలు అయితే ఇప్పటికే షెడ్యూల్ అయితే ఖరారైంది. ముఖ్యంగా ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారానికి ప్రజాకాలం అనే పేరు కూడా ఇప్పటికే మరి ఫిక్స్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ ప్రజాకాలం పేరుతో సాగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో మరి రోజుకి 2 నుంచి 4 నియోజకవర్గాలకు చుట్టూ రావడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సభలు, సమావేశాలు, రోడ్ షోలు కూడా ఈ ప్రజాకాలం పేరుతో సాగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో ఉంటాయని కూడా టీడీపీ ఇప్పటికే చెప్తూ ఉంది. అయితే ఈ నెల 17న పలంనేరులోని నెల్లూరు నగరి, నెల్లూరు రూరల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక 28న రాప్తాడు, సింగనమల కదిరిలో పర్యటన అయితే ఉంటుంది. అయితే 27న పలమనేరు, నగరి తో పాటు మరి 28న రాప్తాడు, సింగనమల కదిరిలో పర్యటనలు అయితే చంద్రబాబు చేస్తున్నారు. అంతేకాకుండా 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు ఉంటుంది. అంతేకాకుండా 30న మైదుకూరు, పొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్ణయించారు. ఇక 31న కావలి, మార్కాపురం, సంతనోతులపాటు, ఒంగోలు మరి జిల్లాలో ఆయన పర్యటన అయితే ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రణాళికలో భాగంగా మరి జనసేనకు అయితే 21 స్థానాలు అసెంబ్లీ ఇవ్వడం జరిగింది, 2 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలకు అయితే కేటాయించిన నేపథ్యంలో మిగిలినటువంటి ఏదైతే ఉందో 144 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించిన 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ ప్రచారం చేసుకోవాల్సిన ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఆయన మరి తమకు ఏదైతే 144 నియోజకవర్గాల్లోనే పర్యటిస్తారా, లేక మిగతా వాటి కూడా మరి జనసేనకి ఇచ్చినటువంటి స్థానాల్లో కూడా ఇక బీజేపీ కేటాయించినటువంటి స్థానాల్లో కూడా ఆయన మరి పర్యటిస్తారా లేదా అనేది కూడా కొంత మరి తేలవలసి ఉంది. అయితే ఏది అయినప్పటికీ ఈ నెల 27 నుంచి అయితే మాత్రం ఎన్నికల ప్రచారానికి మరి సిద్ధమవుతున్నారు చంద్రబాబు. ఇది ముఖ్యంగా మరి ప్రజాకాలం టీడీపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సంతోషి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.